మన శరీరంలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి ఆత్మ, 2 మనస్సు, 3 శరీరము. ఆత్మ, మనస్సు, శరీరము. ఈ 3 మనలో ఉంటాయండి. మనము ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం జీవిస్తామో శరీర క్రియలను జయించవచ్చు. అంటే మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనం మన సొంత శక్తితో మనం జీవించలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేస్తే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ఈ లోకంలో మనం పరిశుద్ధంగాను మనం నీతిగాను జీవించగలము. అదేవిధంగా ఒక వాక్యం చూసుకున్నట్లయితే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మ స్వభావం గలవారుగా ఉండాలని. దేవుడు వాక్యం దీవించిన గాక.